తెలుగు నేలపై దాదాపు 40 ఏళ్లుగా ఎన్నికలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే నాయకుడు నందమూరి తారక రామారావు అని చెప్పాలి. తెలుగువారి ఘనకీర్తిని దశ దిశలా చాటింపు వేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. ఆ పార్టీ నుండి బయటికి వచ్చిన వారు సైతం రాజకీయాలలో సాగుతున్నారు. ఇప్పటికీ తమకు రాజకీయ భిక్ష పెట్టిన రామారావుని తలుచుకుంటూనే ఉండడం విశేషం. తెలుగువారిలోనే కాదు, యావత్ భారతంలోనూ రాజకీయ చైతన్యం రగులుకొనేలా చేసింది ఎన్టీఆర్ అంటే అతిశయోక్తి కాదు. చిత్రసీమలో పలు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న రామారావు రాజకీయాల్లోనూ తనదైన బాణీ పలికించారు. అనితర సాధ్యంగా సాగారు. తరిగిపోని చెరిగిపోని చరిత్రను రాజకీయాల్లోనూ రచించారు ఎన్టీఆర్. సమైక్య రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకునిగా నిలిచిపోయారు నందమూరి తారక రామారావు. తెలుగు అన్న మన మాతృభాష పేరును యావత్ భారతం నోట పలికేలా చేసిన ఘనత నిస్సందేహంగా ఎన్టీఆర్కే దక్కింది. అప్పటిదాకా మద్రాసీలుగా పిలిపించుకున్న తెలుగువారికి ఓ ప్రత్యేక గౌరవం లభించింది. అందుకే ఈనాటికి తెలుగు నేలపై రాజకీయ చర్చ ఎక్కడ సాగినా అన్న ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. అది ఎన్టీఆర్ అన్న 3 అక్షరాల్లోని పవర్ అని అభిమానులంటారు. రామారావుని స్ఫూర్తిగా తీసుకుని చిత్రసీమలో సాగిన కృష్ణ సైతం రాజకీయాల్లోనూ ఎన్టీఆర్నే ఆదర్శంగా తీసుకుని నడిచారు. అందువల్ల తెలుగువారు కృష్ణను పొలిటికల్ డిబేట్స్లో గుర్తు చేసుకుంటూనే ఉంటారు. 1989లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్పై గెలుపు సాధించిన కృష్ణ తరువాత 2 ఏళ్లకే జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుండి ఓటమిని చవిచూశారు. కృష్ణ పేరు తర్వాత పాలిటిక్స్లో చప్పును గుర్తుకు వచ్చే నటుడు కృష్ణంరాజు అనే చెప్పాలి. చిత్రసీమలో సమకాలీకులైన కృష్ణంరాజు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కృష్ణ పిలుపు మేరకే కృష్ణంరాజు రాజకీయాల్లో చేరారు. 1991లో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు కృష్ణంరాజు. తరువాత బీజేపీ తీర్థం పుచ్చుకొని 1998లో కాకినాడ నుండి 1999లో నరసాపురం నుండి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగానూ కృష్ణంరాజు పనిచేశారు. తరువాత 2004లో బీజేపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి లోక్సభ స్థానం నుండి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. నాటి టాప్ స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభనబాబు, కృష్ణంరాజు సరసన నాయికగా నటించి అలరించిన జమున సైతం రాజకీయాల్లో తనదైన బాణీ పలికించారు. 1985లో మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జమున ఓటమిని చవిచూశారు. తరువాత 1989లో కాంగ్రెస్ టికెట్ పైనే రాజమండ్రి నుండి ఎంపీగా గెలుపొందారు. 1991లో అదే నియోజకవర్గం నుండి ఓడిపోయారు. ఆపై బీజేపీలో కొంతకాలం ఉన్నారు. ఇక నటీమణుల్లో ముఖ్యమంత్రిగా జైకేతనం ఎగరవేసిన ఘనత జయలలిత సొంతం. ఎన్టీఆర్, ఎంజీఆర్కి హిట్ పేరుగా నిలిచిన జయలలిత వారి బాటలోనే పయనిస్తూ రాజకీయాల్లో అడుగుపెట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 1991, 2001, 2002, 2011, 2015 సంవత్సరాల్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించారు జయలలిత. తమిళనాట ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఘనతను సొంతం చేసుకున్నారామె. జమున నాయిక్గా నటించిన సిపాయి కూతురు చిత్రంతోనే నటుడు కైకాల సత్యనారాయణ తొలిసారి తెరపై కనిపించారు. ఎన్టీఆర్కి సొంత తమ్మునిలా మసులుతూ ఆయనతో దాదాపు 100 చిత్రాలతో కలిసి నటించారు సత్యనారాయణ. ఎన్టీఆర్ ఉండగా రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపించలేదు సత్యనారాయణ. 1996లో తెలుగుదేశం పార్టీ టికెట్ పైనే మచిలీపట్నం నుండి ఎంపీగా గెలుపొంది చట్టసభలో అడుగుపెట్టారు సత్యనారాయణ. తర్వాత 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అదే మచిలీపట్నం నుండి ఓటమిని చవిచూశారు సత్యనారాయణ. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నెలకొల్పినప్పటి నుంచి ఆ పార్టీతో సాగిన మురళీమోహన్ 2009లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ సీటు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా నిలిచి చేదు అనుభవం రుచి చూశారు. 2014లో అదే రాజమండ్రి నుండి లోక్సభకి ఎంపీగా వెళ్లారు మురళీమోహన్. తరువాత రాజకీయాలకి దూరంగా జరిగారు. ఎన్టీఆర్ కన్యాశుల్కంతోనే తొలిసారి బాలనటిగా తెరపై తలుక్కుమన్నారు శారద. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన నాయికగానూ నటించారు. రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన చండ శాసనుడితోనే శారద కెరీర్ మరో మలుపు తిరిగింది. ఆపై అనేక పవర్ఫుల్ రోల్స్లో శారద నటించి ఆకట్టుకున్నారు. అలా రామారావుతో విడదీయరాని చిత్రానుబంధం ఉన్న శారద 1996లో తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత అదే స్థానం నుండి 1998లో ఓటమిని చవిచూశారు. ఆపై రాజకీయాలకి దూరంగా జరిగారు. అంతకుముందు నాయిక్గా పేరు సంపాదించిన ఎన్టీఆర్ అడవిరాముడితోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు జయప్రద. 1994లో తెలుగుదేశం పార్టీలో చేరిన జయప్రద ఆ పార్టీ ద్వారానే తొలుత రాజ్యసభ సభ్యురాలయ్యారు.
ఆపై సమాజ్వాదీ పార్టీ టికెట్పై ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుండి 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు జయప్రద. 2019లో అదే రాంపూర్ నుండి ఓటమిని చవిచూశారు జయప్రద. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారామె. నాటి సినిమా ఫ్యాన్స్కి జయప్రద పేరు వినగానే చప్పును గుర్తుకు వచ్చే మరో పేరు జయసుధ అని చెప్పాలి. జయసుధ కూడా కొంతకాలం తెలుగుదేశంలో ఉన్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుండి శాసనసభకి ఎన్నికయ్యారు. తర్వాత అదే నియోజకవర్గం నుండి ఓటమిని చవిచూశారు. తరువాత వైసీపీలోనూ బీజేపీలోనూ సాగారు జయసుధ. అసలు తెలుగు నేలపై రాజకీయాల్లో అడుగుపెట్టిన నటులు అనగానే ముందుగా నట నిర్మాత కొంగర జగ్గయ్య గుర్తుకు వస్తారు. 1967లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి విజయం సాధించారు జగ్గయ్య. మన దేశంలో పార్లమెంట్లో అడుగుపెట్టిన తొలి నటునిగా జగ్గయ్య చరిత్రలో నిలిచిపోయారు. తరువాత ఆయన కూడా రాజకీయాలకి దూరంగా జరిగారు. జగ్గయ్య చట్టసభలకు ఎన్నికైన సమయంలోనే ఓ నాటి నటుడు కోన ప్రభాకర్రావు కూడా 1967లో బాపట్ల శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయన ఎన్టీఆర్, జగ్గయ్య కన్నా ముందుగానే వెండి తెరపై కనిపించారు. 1948లో తెరకెక్కిన ద్రోహి, 1951లో రూపొందిన నిర్దోషి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు కోన ప్రభాకర్రావు. బాపట్ల నుండి వరుసగా 3 సార్లు శాసనసభకు ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు కోన ప్రభాకర్రావు. రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన తొలి నటునిగా చరిత్రలో నిలిచారు. తరువాత 1980ల ఆరంభంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించారు ప్రభాకర్రావు. 1983-84 పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను, 1984-85 సిక్కిం గవర్నర్గాను, 1985-86 మహారాష్ట్ర గవర్నర్గాను ఉన్నారాయన. అలా చిత్రసీమ నుండి తొలిసారి గవర్నర్ పదవి నిర్వహించిన ఘనత కూడా ప్రభాకర్రావు సొంతమైంది. మన తెలుగు సినిమా నుండి తొలిసారి పెద్దల సభ అయిన రాజ్యసభలో అడుగుపెట్టిన నటుడు రావు గోపాలరావు అనే చెప్పాలి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలోనే ఆ పార్టీ ప్రచారంలో పాలుపంచుకున్నారు రావు గోపాలరావు. తెరపైనే కాకుండా సభల్లోనూ రావు గోపాలరావు వాగ్దాటి ఆకట్టుకుంది. దాంతో రావు గోపాలరావును 1986లో తెలుగుదేశం తరపున రాజ్యసభకు పంపారు ఎన్టీఆర్. రాజ్యసభలోనూ తెలుగు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సమస్యలపై గోపాలరావు తనదైన పంథాలో చర్చించారు. రావు గోపాలరావు తర్వాత నట నిర్మాత మోహన్ బాబును కూడా రాజ్యసభకు పంపింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ తర్వాత తెలుగువారిని అలరించిన వాచకం తనదే అని అంటూ ఉంటారు మోహన్ బాబు. 1994లో రాజ్యసభకు ఎన్నికైన మోహన్ బాబు పెద్దల సభలో తనదైన బాణీ పలికిస్తూ సాగారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా తన మనసుకు నచ్చిన పార్టీ వైపు మాట్లాడుతూ అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్తూ ఉంటారు. భక్తవత్సలం నాయుడిని కాస్త మోహన్ బాబుగా మార్చి జనం ముందు నిలిపింది దాసరి నారాయణరావు అని చెప్పాలి. అలాంటి దాసరి నారాయణరావు 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. తరువాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగానూ పనిచేశారు. దాసరి మంత్రిగా ఉన్న సమయంలో గనుల శాఖలో స్కామ్ జరిగిందని ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఆయన సిబిఐ విచారణను సైతం ఎదుర్కొన్నారు. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009 ఎన్నికల్లో 280 సీట్లకు పోటీ చేసి 18 సీట్లలో విజయం సాధించారు. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ద్వారా చిరంజీవి తరువాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2012లో రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి కేంద్రంలో టూరిజం శాఖ మంత్రిగా 2014 దాకా పనిచేశారు. తరువాత 2018 దాకా రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. ఆ తర్వాత రాజకీయాలకి దూరంగా ఉన్నారు. చిరంజీవి హిట్ పేరుగా నిలిచిన సుమలత తన భర్త అంబరీష్ అడుగుజాడల్లో నడుస్తూ 2019 ఎన్నికల్లో మాండ్యా నుండి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి లోక్సభకి ఎన్నికయ్యారు. అయితే ఈసారి మాత్రం బీజేపీ తీర్థం స్వీకరించి ఎన్డీఏకు ప్రచారకర్తగా ఉన్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ సరసన నటించి అనూహ్య విజయాలు సాధించిన విజయశాంతి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలో సాగారు. 2009లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారామె ఇప్పుడు. కేంద్రంలోనే కాదు రాష్ట్రంలోనూ కొందరు నటీనటులు మంత్రులుగా సాగారు. అలాంటి వారిలో తెలుగుదేశం పార్టీ టికెట్పై 1998 ఉప ఎన్నికల్లో ఆందోళన నియోజకవర్గం నుండి గెలిచిన కమెడియన్ బాబు మోహన్ని గుర్తు చేసుకోవాలి. 1999లోనూ అదే నియోజకవర్గం నుండి విజయం సాధించిన బాబు మోహన్ కార్మిక మంత్రిగానూ పనిచేశారు. ఆపై టీఆర్ఎస్లో చేరి 2014లో అదే నియోజకవర్గం నుండి గెలుపొందారు. అటుపై బీజేపీలోనూ సాగారు. మరో హాస్యనటుడు కోట శ్రీనివాసరావు 1999లో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక నటుడు సాయి కుమార్ 2018లో కర్ణాటకలోని బాగేపల్లి నుండి అసెంబ్లీకి పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయారు. నటి రోజా తొలుత తెలుగుదేశం పార్టీ టికెట్పై 2004లో నగరిలోనూ 2009లో చంద్రగిరిలోనూ ఓటమిని చవిచూశారు. 2014, 2019 ఎన్నికల్లో నగరం నుండి వైసీపీ టికెట్పై విజయం సాధించారు.
కొన్నాళ్లు ఏపీ టూరిజం శాఖ మంత్రిగా రోజా సేవలందించారు. ప్రస్తుతం నగరం నుండి మూడోసారి వైసీపీ టికెట్పై పోటీ చేస్తున్నారు రోజా. రోజాను చిత్రసీమకు పరిచయం చేసిన నట దర్శకులు డాక్టర్ శివప్రసాద్ సైతం రాజకీయాల్లో రాణించారు. 1999లో సచ్చివేడ్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం టికెట్పై ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1999, 2001 మధ్య సమాచార సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు. 2009, 2014లో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పైనే ఎంపీగా గెలిచారు. 2019లో అదే నియోజకవర్గంలో ఓటమిని చవిచూశారు. తెలుగువారు ఎన్నటికీ మరిచిపోలేని పేరు ఎన్టీఆర్. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ తనదైన బాణీ పలికించారు ఎన్టీఆర్. 1983, 1985, 1994లో గెలిచిన ప్రతిసారి 200 పైగా సీట్లతో విజయం సాధించారు ఎన్టీఆర్. అంతటి ఎన్టీఆర్ 1989లో ఓటమిని చవిచూశారు. ఆ ఎన్నికల్లో కేవలం 73 సీట్లకే పరిమితమైంది తెలుగుదేశం పార్టీ. మరో విచిత్రం ఏమిటంటే, ఓడడం మా జాతకంలో లేదంటూ సినిమాల్లో రాణించిన రామారావు 1989 ఎన్నికల్లోనే కల్వకుర్తి నియోజకవర్గంలో చేదు అనుభవాన్ని రుచూశారు. ఎన్టీఆర్ నటవారసునిగా తొలిసారి తెరపై కనిపించింది హరికృష్ణ. రామారావు తరువాత ఆయన వారసునిగా రాజకీయ రంగంలో సాగారు. ఎన్టీఆర్ మరణం తర్వాత ఉప ఎన్నికల్లో హిందూపురం నుండి 1996లో గెలుపొందారు హరికృష్ణ. ఆ తర్వాత 1999లో అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి తండ్రిలాగే ఖాకీ దుస్తులు ధరించి ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. కానీ లాభం లేకపోయింది. ఆయన గుడివాడ ఎమ్మెల్యే స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2008లో తెలుగుదేశం పార్టీ నుండి రాజ్యసభకి ఎన్నికయ్యారు. తరువాత రాజకీయాలకి దూరంగా ఉన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1989లో ఎన్టీఆర్ ఓటమిని చవిచూశారు. కానీ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణ, కృష్ణంరాజు, జమున వంటి వారు తక్కువ కాలంలోనే పరాజయాలతో పయనించారు. అదే బాటలో చిరంజీవి కూడా పయనించారని చెప్పవచ్చు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి 2009లో తిరుపతి, పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఆయన అత్తగారి ఊరైన పాలకొల్లులోనే పరాజయం పాలయ్యారు. తిరుపతి నుండి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. చిరంజీవి నటవారసత్వాన్ని పుచ్చుకున్న ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో పరాజయాన్నే చవిచూశారు. 2019 ఎన్నికల్లో పవన్ తన సొంత పార్టీ జనసేన తరపున భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే పార్టీ టికెట్పై భీమవరం ఎంపీగా పోటీ చేసిన నాగబాబు సైతం ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బీజేపీ పొత్తుతో ఆంధ్రప్రదేశ్లో తన జనసేనతో పోటీలో ఉన్నారు. ఆయన పిఠాపురం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కృష్ణంరాజు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తొలి ప్రయత్నంలోనే పరాజయాన్ని చవిచూశారు. నటులే కాదు, కొందరు నటీమణులు సైతం రాజకీయాల్లో అడుగుపెట్టి అలా ఆరంభంలోనే ఓటమిని రుచూశారు. అలాంటి వారిలో ఓనాటి అందాల తార నగ్మా కూడా ఉన్నారు. నగ్మా 2014 సార్వత్రిక ఎన్నికల్లో మేరట్ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. 2021లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఖుష్బు చెన్నైలోని 1000 లైట్స్ అసెంబ్లీ సీట్ నుండి బీజేపీ అభ్యర్థిగా చేదు అనుభవాన్ని రుచూశారు. పలు సినిమాల్లో కామెడీతో అలరించిన హేమ 2014లో సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నెలకొల్పిన జై సమైక్యాంధ్ర పార్టీ టికెట్పై మండపేట అసెంబ్లీ సీట్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. యువ కథానాయిక మాధవీలత 2019లో బీజేపీ టికెట్పై గుంటూరు వెస్ట్ నుండి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ రోజుల్లో ఫేమ్ రేష్మా రాథోడ్ 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుండి బీజేపీ టికెట్పై అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి బాటపట్టారు. వెలుగు చెంతనే చీకటి ఉంటుంది, చీకటి తోడుగా వెలుగు సాగుతుంది. అందుకే జీవితం అంటే చీకటి కొంత, వెలుతురు కొంత అన్నారు. అంతర సాధ్యంగా రాజకీయాల్లో సాగిన ఎన్టీఆర్ అంతటి వారికే అపజయం తప్పలేదు. మనమెంత అనుకుంటూ పాలిటిక్స్లో పాట్లు పడుతున్న నటీనటులు ఇప్పటికీ ఉన్నారు. సదా ఎన్టీఆర్ని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లో సాగుతున్న నటీనటులకు ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.